హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరుగుతుంది అంటే అస్మిత అయితే పైనుంచి వచ్చేటప్పుడు కత్తి చేతిలోన తీసుకొని వస్తుందన్నమాట. రాగానే రామలక్ష్మి అయితే ఆ అస్మితని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏంటి అస్మిత ఇలా వచ్చావు అంటే, నేను చేసిందే పనికి నీ దారులంతా చీకటైపోయాయి కదా, మరి ఇక నా పైన చాలా అంటే చాలా కోపం వస్తుంటుంది కదా, నన్ను చంపాలనుకుంటున్నావా ఏంటి, చంపేస్తావా ఏంటి అనేసి అస్మితని రామలక్ష్మి అనడంతో రామలక్ష్మి పైనకైతే అస్మిత కత్తి తీసుకొని పొడవబోతుందనమాట. అస్మిత అని గట్టిగా అరుస్తూ అస్మితని తోసేస్తుందనమాట. తోసేసి సడన్గా కత్తి తీసుకొని పొడవబోతుంటే ఇంకేమి రామలక్ష్మి కడుపులోకి పొడిచేస్తుంది అనేసరికి సడన్గా శౌర్య వచ్చేసి ఆ కత్తిని అంటే అస్మిత చేయిని పట్టేసుకుంటాడనమాట. పట్టేసుకొని కత్తి తీసుకొని అక్కడ పడేస్తాడనమాట. పడేస్తూ ఉంటే అప్పుడే శౌర్య వాళ్ళ అమ్మ వచ్చేసి ప్రమీల ఏమంటుందంటే, ఏంట్రా ఈ కత్తి ఏంట్రా అని అంటూ ఉంటే, అప్పుడే మరి నా జీవితాన్ని పాడు చేసింది, నా జీవితాన్ని చీకటిలాగా చేసింది అంటే ఈ పురద్దామునితోన నాకు పెళ్లి చేసింది అని అంటూ ఉంటే, పెళ్లి చేయడం ఏంటి, రామలక్ష్మి మీకు పెళ్లి చేయడం ఏంటి, మీకు ఆల్రెడీ పెళ్లి జరిగేసింది కదా అనేసి శౌర్య అంటూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి అయితే పెళ్లి జరగలేదండి, వీళ్ళు అగ్రిమెంట్ ప్రకారము పెళ్లి చేసుకొని ఒక నాటకంలాగా పెళ్లి చేసుకొని వచ్చి ఇక్కడ మన ఇంట్లోకి వచ్చారండి అని అంటూ ఉంటే, ఇదే కదా అస్మిత మీ అగ్రిమెంట్ బాండు అనేసి రామలక్ష్మి అంటూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి వాళ్ళ మావయ్య అయితే ఈ ఇంట్లోకి ఇలా పెళ్లి నాటకం చేసుకొని ఈ ఇంట్లో వచ్చే అవసరం ఏముంది అంటే ఎవరి కోసం వచ్చింది అని అంటూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి అయితే మీ కొడుకు కోసము అనేసరికి, మీ కొడుకు పెద్ద కొడుకు కోసము అనేసరికి షాక్ అయిపోయారనమాట. అప్పుడే శౌర్య ఏమన్నాడంటే, ఇన్ని రోజులు జరిగింది అయిపోయింది, ఇకపైనన్నా బుద్ధిగా ఉంటే మంచిగా ఉంటుంది చూడు అనేసి శౌర్య అయితే అస్మితకి వార్నింగ్ ఇస్తాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.